వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనతో అనిల్ కుమార్ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? పరామర్శించడానికి మీరు వస్తే టీడీపీ వాళ్ళు మీ మీద రాళ్లు వేస్తున్నారు, కర్రలతో దాడులు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? మేము కేవలం ఏదైతే రాత్రి జరిగిన దాడులు ఇళ్లలో భయభ్రాంతులు అయితే వాళ్ళ ఇళ్లలోకి తీసుకువెళ్ళి ఒక ధైర్యం ఇద్దామనంటే వాళ్ళు కర్రలు తీసుకొని రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఒక గ్రామంతో పోదు ఇది. వాళ్ళు కేవలం ఈరోజు ఇక్కడ తీసుకుంటే 100 మంది యాదవులు ఉంటే యాదవుల మీద దాడి చేసే కార్యక్రమం. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్నాడు యాదవుల మీద దాడి చేస్తుంటే ఏం చేస్తున్నాడు. ఈరోజు ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు సంబంధించి నిన్న నుంచి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. అనేక రకాల దాడులు జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకునే కార్యక్రమం లేదు. కాబట్టి తప్పకుండా ఓటేసినందుకు వాళ్ళని ఏ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అందరూ కూడా చూస్తా ఉన్నారు. పూర్తిగా ఇక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించడానికి వచ్చారు. రాత్రి నుంచి మహిళలు గుళ్ళో తలదాచుకున్నారు. వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. కానీ వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్యామేజ్ అయిన ఇల్లును కూడా మీరు పరిశీలించారు. ఎలా ఉన్నాయి సార్? నిజంగా అంతా కూడా పేద కుటుంబాలు, కేవలం రోజు ఆటో నడుపుకునే బతికేవాళ్ళు, ఆ విధంగా బతికేవాళ్ళు. ఈరోజు మాకు ఎకరాలు పొలాలు ఉన్నాయి, మీరు రోజు కూటుకు చేసుకుని మీకెందుకు రాజకీయాలు, మీకెందుకు ఓట్లు అని ఇంకా పెత్తందారి వ్యవస్థ. ఈ విధంగా పల్నాడులో దాదాపు నేను రాత్రి చూస్తే దాదాపు ఒక 20-30 గ్రామాలు 20-30 గ్రామాలు ఈ ఇల్లుని రాత్రి డ్యామేజ్ చేసిన పరిస్థితి. ఆ ఇల్లు కూడా పరిశీలిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. పూర్తిగా రాత్రి కొంతమంది గోండాలు తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది గోండాలు వచ్చి చూస్తున్నాం ఇళ్లను పరిశీలిస్తున్నారు. రాత్రి పోలింగ్ అయిన తర్వాత అర్ధరాత్రి దాదాపు 4 గంటల పాటు స్వైర విహారం చేశారు. సార్ ఏమంటున్నారు? మహిళలతో మీరు మాట్లాడారు కదా. నిజంగా వాళ్ళు భావోద్వేగం అంటే మేము ఇంక వెళ్తే చంపేస్తామంటున్నారు, మా మొగలు ఎక్కడున్నారు అని చెప్పి ఆడోళ్ళని చూడకుండా ఇది చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పడం కూడా. మీ ముందే మీరు పరామర్శించడానికి వచ్చారు, మీ ముందే వాళ్ళు రాళ్లు వేస్తున్నారు, ఎంత లావు కర్రలు తీస్తున్నారు. ఆ వైపు తెలుగుదేశం నాయకులు భారీ స్థాయిలో పెద్ద కర్రలు తీసుకుని వచ్చిన దృశ్యాలను మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. రాత్రి దాదాపు 4 గంటల పాటు గ్రామంలో కిరాయి రౌడీలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అల్లకొల్లాలని చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్లపైన దాడి చేశారు. పూర్తిగా మహిళలు అయితే చిన్నపిల్లలు మహిళలు వాళ్ళు పారిపోయి వెళ్ళి ఒక గుళ్ళో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. ఈరోజు ఒక్కసారిగా వాళ్ళపైన రాళ్లు రువే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది.